నిర్వాసితులకు రైల్వే ఉద్యోగాల గురించి. దీంట్లో రెండు విషయాలు యాడ్ చేయాలని అనుకుంటాను. ఒకటి ఏంటంటే, మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ లూజర్స్ అని, రైల్వే ల్యాండ్ లూజర్స్. దానికోసం ఏం చేశారు ఆమె అంటే, కొంత పర్సంటేజ్ ఆర్ఆర్బిలో ఇప్పుడు యాక్ట్ అప్రెంటిసెస్, మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎట్లయితే ఉన్నాయో, ల్యాండ్ లూజర్స్ పర్సంటేజ్ కూడా తీసుకుని ఉద్యోగాలు 2010 నుంచి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అది 2019లో దాన్ని విత్డ్రా చేశారు. మనం అందరం కలిసి మళ్ళీ ఆ చట్టాన్ని మళ్ళీ రివైజ్ చేసేటట్టుగా, రివ్యూ చేసేటట్టుగా ఒత్తిడి తీసుకొస్తే మన వాళ్ళకి కూడా అంతో ఇంతో లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, మరి ఇప్పుడున్న సికింద్రాబాద్ డివిజన్లో ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్గా ఉంటూ అత్యంత అంటే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ కూడా కాజీపేట డివిజన్ అనే దానికి చాలా జెన్యూన్ డిమాండ్ సార్. అది విచిత్రం ఏంటంటే, ఎవరైతే శాసనాలు చేసేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పర్సనల్గా చాలా సందర్భాల్లో వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రైల్వే ఇతర ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి రైల్వే గురించి అంత అర్థం కాదు. సో దాన్ని చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కాజీపేట డివిజన్ కావాలి అని అంటే వాళ్ళ దృష్టిలో అదొక భవనం అని అనుకుంటున్నారు, ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఏమున్నదబ్బా, ఒక డిఈ ఆఫీస్ పోయి ఒక ఏడీ ఆఫీస్ అవుతుంది, ఏడీ ఆఫీస్ తోటి ఏం పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. సార్, ఈ సందర్భంగా ఇక్కడ చాలామంది రైల్వే ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. రైల్వేలో డివిజన్ అనేది మన సమాఖ్య దేశంలో రాష్ట్రం లాంటిది. అంటే ఒక ఇండిపెండెంట్ షెడ్యూల్ ఆఫ్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి. డివిజనల్ స్థాయి అధికారి ఒక ట్రైన్ని ప్రారంభించాలనుకున్నా, ఒక కొత్త లైన్ని ప్రారంభించాలనుకున్నా, రైల్వేకి సంబంధించినటువంటి ఏ పరిశ్రమ ప్రారంభించాలనుకున్నా ఇనిషియల్గా ఇనిషియేట్ చేసేటువంటి పవర్స్ డిఆర్ఎం గారికి ఉంటాయి. సో ఆ డివిజన్, అందుకని మనం ప్రతిసారి మనం డివిజన్ కావాలని కోరుకోవడంలో ఒక ఆఫీస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, అక్కడ విస్తృత అధికారాలు కలిగినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనుక కాజీపేటలో ఫామ్ అయితే మనకి ముఖ్యంగా నార్థన్ తెలంగాణలో, అదేవిధంగా మనుగురు లాంటి, ఖమ్మం లాంటి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఒక కొత్త రైలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, ఈరోజు దేశంలో లైఫ్ లైన్ అంటేనే ట్రైన్స్. అంటే ఏ రకంగా అభివృద్ధి అయినా సరే ఖచ్చితంగా అది రైల్వే మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మరి రైలు మార్చి రోడ్లను పెద్ద చేయడం అనేది ప్రారంభించారు. అఫ్కోర్స్ అది ఆహ్వానించదగ్గదే. కానీ ఒక సామాన్య మానవుడికి, ఒక సామాన్య భారతీయ పౌరునికి అతి తక్కువ ఖర్చుతోటి తాను, తన పిల్లలు కావచ్చు, తనకు సంబంధించిన సామాన్లు కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు తీసుకెళ్ళగలిగేటువంటి ద బెస్ట్ కమ్యూటేషన్ అనేది మనకు రైల్వేలోనే ఉంటుంది. కాబట్టి రైల్వేని నాగేష్ సార్ చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు కోట్ల కొద్ది, ఇప్పుడు మీకు సికింద్రాబాద్ స్టేషన్ చూస్తుంటారు, 1450 కోట్లతోటి దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు. 1450 కోట్లలో మనం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ దాంతో చూస్తే కనీసం 300 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని మనం సృష్టించవచ్చు. 300 కిలోమీటర్లు మినిమం. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్ అని ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఆ బుల్లెట్ ట్రైన్ కిలోమీటర్స్ కనుక మనం ఆ ఎక్స్పెండిచర్ని ఒక నార్మల్ ట్రైన్ రూట్లో కనుక కన్వర్ట్ చేస్తే కమ్సే కమ్ 1000 కిలోమీటర్ల ట్రాక్ కిలోమీటర్స్ మనం సృష్టించగలుగుతాం. 1000 కిలోమీటర్లు అనేది ఎన్ని పని దినాలను సృష్టిస్తుంది, ఎంత ఎస్టాబ్లిష్మెంట్ని ఇస్తుంది, ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాన్ని కల్పిస్తుందో మరి మేధావులు అంతా వాళ్ళు మర్చిపోయారు సార్. సో నిజంగా ఇది చాలా ఆహ్వానించే పరిణామం. ఈరోజు విసికే గారి, డాక్టర్ శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ సంఘీభావ సభకి నాకు ఆహ్వానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నా అభిప్రాయాన్ని కూడా చెప్పే అవకాశం, ముఖ్యంగా హరగోపాల్ సార్, అక్క, మేడం, సార్ పక్కన కూర్చోవడం అనేది కూడా నాకు చాలా ఎంతో ఎక్సైటింగ్గా ఉంది, టు బి ఫ్రాంక్లీ. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ ఉపన్యాసాలు, మీ వ్యాసాలు చదివి చాలా ప్రేరణ పొందినటువంటి వాళ్ళని. ఆ ప్రేరణతోటే ఈరోజు సికింద్రాబాద్ డివిజన్లో ఒక కార్మికులకు లీడ్ చేసేటువంటి స్థానాన్ని పొందగలిగాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.